సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'రామ్ గోపాల్ వర్మ' గారు 'పుష్ప 2' పైన ఒక ట్వీట్ చేశారు సార్. ఇది కాస్త మెగా ఫ్యాన్స్‌కి కోపం తెప్పించే విధంగా అయితే ఉంది సార్ ఆ ట్వీటు. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియదు గానీ, ఇప్పుడైతే మెగా ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినట్టుగా కనిపిస్తున్నారు. అంటే 'పుష్ప 2'కి వస్తున్న ఈ మెగా క్రేజ్ చూస్తుంటే తదుపరి మెగా అల్లునే, మీరు 'బాహుబలి' కాదు అల్లు అర్జున్ గారు, మీరు 'మెగా బలి' అని చెప్పేసి ట్వీట్ చేశారు సార్. ఇది కంప్లీట్‌గా అల్లు అర్జున్ గారిని పొగుడుతున్నట్టే ఉంది కానీ, అక్కడ మెగా అన్న పదాన్ని హైలైట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారన్నట్టుగా అర్థమవుతుంది సార్. మరి ఇది ఆయన ఏ ఉద్దేశ్యంతో ట్వీట్ చేశారు? మీరేం చెప్తారు సార్ ఈ ట్వీట్ పైన? అంటే 'పుష్ప'కి సంబంధించి ఒక హైప్ క్రియేట్ అయిన మాట వాస్తవమే గదా! అవును. దానిలో ఏమీ తేడా లేదు గదా! హ్మ్. అంటే 'పుష్ప మేనియా' నడుస్తోంది. అవును. 'పుష్ప ఫీవర్' నడుస్తోంది. టికెట్లు తెగుతున్నాయి. హ్మ్. భారీ ధరలకి అమ్ముడుపోతున్న మాట వాస్తవం. కాబట్టి ఈ వాతావరణంలో ఈ వాతావరణం ప్రతి ఒక్కరిని కొంచెం రెచ్చగొడుతోంది. హ్మ్. రెచ్చగొట్టడం అంటే ప్రేరేపిస్తోంది. ఏదో ఒకటి మాట్లాడేలాగా ప్రేరేపిస్తోంది. అందులో భాగంగానే ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు. అంటే అసలు ఇది సాధ్యమా? ఈ లెవెల్‌లో ప్రమోషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఇలాంటి ఫీవర్ క్రియేట్ చేయటం, ఈ మేనియా క్రియేట్ చేయటం అనేది సాధ్యమా అంటే సాధ్యమే. గతంలో కూడా కొన్ని సందర్భాలున్నాయి. చాలా వ్యూహాత్మకంగా ఇలాంటి రచనలు జరుగుతాయి. హ్మ్. అలా జరిగి పెద్ద సక్సెస్‌లు సాధించిన సినిమాలు ఉన్నాయి. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ దెబ్బతిని ఢమాల్ అన్నటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి దీనిలో చూస్తే అంటే అల్లు అరవింద్ గారు నేను వారం క్రితం సినిమా చూశాను. 'మగధీర' టైంలో నా ముఖంలో కనిపించిన వెలుగు ఈ సినిమా చూసొచ్చాక కనిపించిందని తన వైఫ్ తనతో చెప్పినట్టుగా అరవింద్ గారు చెప్పాడు. అవును. అంటే 'మగధీర' లెవెల్‌లో ఉంది సినిమా అనేది ఆయన చెప్పకనే చెప్పాడు. అంటే తన ఎక్స్‌పీరియన్స్ అది. అరవింద్ గారి ఎక్స్‌పీరియన్స్ ఆయన చెప్పుకున్నాడు. సో, వర్మ గారు సినిమా చూసుండలేదు. హ్మ్. సినిమా చూడలేదు గానీ బయట జరుగుతున్నటువంటి వాతావరణం, హడావిడి, టిక్కెట్లు, రేట్లు, అలాగే అరవింద్ మాటలు కాదు కానీ అల్లు అర్జున్ మాట్లాడుతున్నటువంటి పద్ధతి, ఈ టోటల్ ప్రమోషనల్ ఈవెంట్స్ ప్రతి దానిలోనూ తను కొంత డిఫరెంట్‌గానే మాట్లాడుతున్నాడు. అలాగే ఈ ఫ్యాన్స్‌ని ఆయన ఆర్మీ అని పిలవటాలు ఇవన్నీ, అవును. ఇవన్నీ చూస్తే అంటే కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తున్నాడు, ఓవర్ యాక్షనా ఇది అని కూడా విమర్శలు వస్తున్నాయి ఆయన మీద. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అల్లు అర్జున్ అనే మాట కూడా సర్క్యులేషన్లో ఉంది. యాటిట్యూడ్ కాదు, యాటిట్యూడ్ని మించి వ్యవహరిస్తున్నాడు, తగ్గేదేలే కాదు, ఇంకొంచెం మించి వ్యవహరిస్తున్నాడు అనేది బయట చాలామంది రాస్తున్నారు, మాట్లాడుతున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. హ్మ్. ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఇది కొంచెం కదిలించింది. ఓకే. ఏది 'పుష్ప' మీద వస్తున్నటువంటి వైబ్రేషన్స్, 'పుష్ప' క్రియేట్ చేస్తున్న వైబ్రేషన్స్ తాకుతున్నాయి అక్కడ. తాకటంతో ఎవరి పద్ధతిలో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. కొంతమందికి ఓవర్ యాక్షన్‌గా అనిపిస్తోంది. ఇంకొంతమందికి ఇదేదో అనవసరమైన హడావిడి ఎక్కువ చేస్తున్నారేమో సినిమాకి అనిపిస్తోంది. ఈ హడావిడి సినిమాకి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తుందేమో అని చెప్పేసి నర్మగర్భంగా కొంతమంది మాట్లాడుతున్నారు. వర్మ గారు తన పద్ధతిలో ఆయన ఏది మాట్లాడినా ఇప్పుడు పరిస్థితి ఎలా జారైందంటే ఏం మాట్లాడినా బిట్వీన్ ది లైన్స్ వెళ్తున్నారు. ఆయన ఆయన ఈ రెండు గ్రూపులు అన్న పద్ధతిలో ఎక్కడా మాట్లాడలేదు. అల్లు అర్జున్ని ఆయన స్టిల్ చిరంజీవి మేనల్లుడుగానే చూస్తున్నాడు. చిరంజీవి మేనల్లుడుగా చూస్తూనే ఆ క్యాంప్ నుంచి ఒక పెద్ద హీరో అంటే నెక్స్ట్ ఆ క్యాంపెయిన్ లీడ్ చేయబోతోంది అల్లు అర్జునేనా అన్న టోన్లో మాట్లాడాడు. నిజానికి ఇది గతంలో కూడా దొర్లిన మాటే, కొత్త మాట ఏం కాదు. ఇంతకు ముందు కూడా
అంటే ఆరెంజ్ ఇవి ఇబ్బంది ఉమ్, పెట్టి అల్లు అర్జున్ సినిమాలు నడుస్తున్న రోజుల్లో కూడా ఈ మాట దొర్లింది. అయితే వర్మ నుంచి దొరలేదు, వేరే రకరకాల వ్యక్తుల నుంచి నడిచింది చర్చ. ఓకే. బహుశా ఆ సందర్భంగానే కొంచెం మెగా అభిమానులు అల్లు అర్జున్ పట్ల కొంచెం చిరాకు ప్రదర్శించడం కూడా ఆ టైం నుంచే మొదలైనట్టుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ వర్మ గారి ట్వీట్ మీద రియాక్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఆయన మాట్లాడిన మాటలో తప్పేం లేదు. ఆ రెండు కుటుంబాలు కలిసే ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ. ఆ ఫ్యామిలీస్ నుంచి వస్తున్న హీరోల్లో ఒక కొత్త ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతున్నాడు అనే ఉద్దేశంతో అల్లు అర్జున్ని అభినందించాడు అంతే ఆయన. ఉమ్, అభినందించాడు కానీ అక్కడేదో చీలికలు తేవాలి, పేలికలు చేయాలి, లేకపోతే అదొక కాన్స్పిరసీ థియరీ అవేవి ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. ఆయనకు తెలుసు ఉమ్, ఇలాంటి కాన్స్పిరసీ థియరీలు ఎన్ని చేసినా అక్కడ అరవింద్ గారు ఉన్నాడు అక్కడ, ఉమ్, ఆయన హ్యాండిల్ చేయగలడు అనేది వర్మ గారికి తెలియంది కాదు. వర్మ గారి ప్రొడ్యూసర్ కూడా వర్మ గారి ప్రొడ్యూసర్ కూడా అరవింద్ గారు. ఓకే. అరవింద్ గారి బ్యానర్లో కూడా ఈయన ఒక సినిమా చేస్తున్నాడు గతంలో హిందీలో. కాబట్టి అరవింద్ గారికి వర్మ తెలియకపోవడం లేదు, వర్మ గారికి అరవింద్ గారు తెలియంది లేదు. సో ఆ కాంటెక్స్ట్లో చిరంజీవితో సినిమాయే వర్కౌట్ అవ్వలేదు ఆయన. మొదలై ఒక పాట తీసి ఆగిపోయారు దత్తు గారి బ్యానర్లో. చూడాలని ఉంది అనుకుంటున్నాను. చూడాలని ఉంది. ఆ టైంలో ఉమ్, అది వర్కౌట్ అవ్వలేదు. ఇక తర్వాత కాంబినేషన్తో ఎవరు సినిమా చేసే ప్రయత్నము చేయలేదు, అది ఆగిపోయింది. ఉమ్, రీజన్స్ రకరకాలుగా చెప్తారు. వీళ్ళు కూడా ఇద్దరు, చిరంజీవి గారు ఎక్కడ మాట్లాడలేదు కానీ వర్మ గారు ఒక చోట అది తన మిస్టేకే అన్నట్టుగానే ఆయన మాట్లాడాడు. అది అయిపోయిన చరిత్ర. ఇప్పుడు ఆయన కొత్తగా ఈ ఏరియాలో ఏదో చెయ్యాలి అని అనుకోవట్లేదు. ఆయనకి ఈ పిక్చర్ మీద పూర్తి అవగాహన ఉంది, వ్యక్తుల మీద అవగాహనలు ఉన్నాయి. ఆ అవగాహనలతోనే మాట్లాడాడు ఆయన. మాట్లాడి గిల్లే పద్ధతిలో చూస్తున్నారు దీన్ని. ఇక్కడ మెగా అని వాడటం వెనకాల వాళ్ళని గిల్లుతున్నాడు ఈయన అని. అదే. ఆ గిల్లటంగా చూడాలా వద్దా అనేది వేరే ఇది. ఆయన క్లియర్గా గిల్లాడే అనుకుందాం, పోనీ గిల్లి వాళ్ళకు కూడా చెప్తున్నాడు అనుకుందాం. ప్రస్తుతం ఈ కాంపౌండ్ నుంచి వస్తున్న హీరోల్లో ఒక ప్రభంజనం క్రియేట్ చేయబోతున్నటువంటి హీరో డెఫినెట్గా అల్లు అర్జునే. ఈ ప్రభంజనాలను రిపీట్ చేస్తున్నటువంటి హీరో కూడా అల్లు అర్జునే. ఓకే. అలవైకుంఠపురం అనేది ఇండస్ట్రీ రికార్డ్ అనుకుంటే, పుష్ప అనేది హిందీ మార్కెట్లో మంచి రెవెన్యూ సాధించిన సినిమా అనుకుంటే, దాని తర్వాత వస్తున్నటువంటి సినిమాగా ఇది ప్రస్తుతం రిలీజ్ కాకుండానే క్రియేట్ చేస్తున్నటువంటి 1000 కోట్ల పైన అమ్ముడుపోవటం థియేటర్కల్గా అన్ని లాంగ్వేజెస్ కలిపి 1000 కోట్ల పైన అమ్ముడుపోయినప్పుడు 1500 కోట్లు ఈజీగా వచ్చేస్తుంది. విత్ ఇంట్రెస్ట్ రావాలి కాబట్టి, ఆ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే. ఈ లెవెల్ మార్కెట్ క్రియేట్ చేసినటువంటి సినిమా, ఈ లెవెల్లో ప్రమోట్ అయినటువంటి సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ప్రభంజనం. ఆ ప్రభంజనాన్ని ఆశీర్వదించాడే. ఓకే. అంతవరకే. కాకపోతే ఆ మెగాని గిల్లి చెప్పాడు ఆయన. ఆ గిల్లటం కూడా తప్పని నేను అనుకోవటం లేదు, తప్పేం లేదు దానిలో. వాళ్ళ మధ్య ఉన్నాయి బిట్వీన్ ది లైన్స్, రకరకాల వ్యాఖ్యానాలు చేసి గొడవలు నడుస్తున్నాయని అంటున్నారు కానీ చాలా సందర్భాల్లో వాళ్ళందరూ కలిసే కనిపిస్తున్నారు. కాకపోతే అల్లు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా ఆయన చూసుకుంటున్నాడు. తనకి తాను ఒక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకుంటున్నాడు. ఆ గుర్తింపును కోరుకుంటున్న విషయం పుష్ప 2 ప్రీ రిలీజులు అన్నిట్లోనూ స్పష్టంగా చెప్పాడు ఆయన. ఓకే. అందుకని ఆ విషయంలో వర్మ గారు చేయగలిగింది ఏం లేదు. ఆయన తన అభిప్రాయాన్ని తన కోణంలో మాట్లాడినట్టే చూడాలి. తను ఈ గొడవలన్నీ అక్నాలెడ్జ్ చేయాలనుకోవట్లేదు. ఈ జరుగుతున్న గొడవలన్నింటినీ తాను గుర్తించినట్టుగా కూడా చెప్పాలని అనుకోవడం లేదు. ఓకే.